హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఇంత గొప్ప రక్షణ మనం అలక్ష్యము చేసేందుల దేవుని ఎలాగూ తప్పించుకుంటాం? ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. గెట్ టుగెదర్లకు వచ్చి హాజరైన వాళ్ళు రక్షించబడకుండా వెళ్ళిపోతుంటే నన్ను అడుగుతాడని భయం నాకు దేవుడు లెక్క. ప్రతిసారి వాక్యం వింటున్నప్పుడు, నీ మనస్సాక్షి గుచ్చుతున్నప్పుడు, నీ సెన్సెస్ పనిచేస్తున్నప్పుడు, నీకు బుద్ధి వచ్చినప్పుడు, నీకు గ్రహింపు కలిగినప్పుడు, నీ తప్పులు నీకు తెలుస్తున్నప్పుడు వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఆటోమేటిక్గా మన పాపాల క్షమాపణ రాదు. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల, అనుకొని కూర్చుంటే తప్పైన కుమారుడికి రక్షణ అనుభవం వచ్చేది కాదు, తండ్రింటికి చేరేవాడు కాదు. నీ మనస్సులో ఒక తీర్మానం చేసినప్పుడు వెంటనే దానికి లోబడు, వెంటనే మోకాళ్ళ మీద పడి దేవునికి అప్పచెప్పుకో. వాయిదా వేయకండి. మీరు ఏం వాయిదా వేసినా పర్వాలేదు, రక్షణ వాయిదా వేయొద్దు. రేపు చూసుకుందాములే అని అనొద్దు. రేపు నీది కాదు, ఇప్పుడే నీవు ప్రభువుని అంగీకరించాలి. ఈ రక్షణ విషయంలో వాయిదా వేయొద్దు. రక్షణ పొందని వారు ఈ రాత్రి వెళ్ళి ప్రార్థన చేస్తారా? ఇవాళ అలసిపోయామంటే రేపు చేస్తామంటారా? ఇదే అనుకూలమైన తప్పని కుమారుడు అనుకోని కూర్చోలేదు. ఏం చేశాడో చూడండి. లేచి ఏ ముఖం పెట్టుకొని రమ్మంటావు? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి నేను? అహంకారం చావకపోతే, స్వార్థం సిలువేయబడకపోతే ప్రభు దగ్గరికి మనం రాలేము. ఏమన్నా పర్వాలే. మా నాన్న అసలు మా నాన్న దగ్గరికి ఎందుకు వస్తానంటున్నాడు? డబ్బులు ఇవ్వమని అడగడానికి వస్తున్నాడా? నాన్న, నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుడిని కాదు. నీ కూలోళ్ళకి అన్నం పెడుతున్నావు కదా, నన్ను కూడా ఓ కూలోళ్ళలో పెట్టుకో. ఏదన్నా పని చేస్తాను గేదెల దగ్గర, బర్రెల దగ్గర. నాకు కూడా కొంచెం కూలి ఇచ్చేయి చాలు. నీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేసే అంత అర్హత నాకిక, నా ఆస్తి నేను పట్టుకుపోయాను కదా. నీ ఇంట్లో అడుగు పెడతానికి కూడా నేను యోగ్యుడిని కాదు. ఆ పెరట్లో, ఆ పశువుల శాలలో ఒక చిన్న గది ఇచ్చేయి నాకు, అలా పడుకుంటాను. నా పందిరిలో పడుకొని నేను నీ దగ్గర ఉంటే చాలయ్యా, నీ ఇంట్లో ఒక ముద్ద తింటే చాలయ్యా అందామనుకునే వచ్చాడు అతను. అలా తగ్గించుకొని వచ్చాడు అతను. ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు తగ్గించుకొని రావాలి. నేను పాపం చేశాను కానీ ఎవరికి చెప్పకో, నేను పాపం చేశాను కానీ నా పరువు తీకో, నేను పాపం చేశాను కానీ ఇదేంటండి, నేను తప్పు చేశాను కానీ ఎవరితో చెప్పొద్దంటే అది నువ్వు ఒప్పుకున్నట్ట, తప్పు ఒప్పుకోలేట. మనుషుల ముందు గొప్పోడుగా ఉండాలనుకునేవాడు నిజమైన పశ్చాత్తాపం కలిగిన వాడు కాదు. ఈ రోజున పశ్చాత్తాపడ్డ క్రైస్తవులు లేరు. నాలాంటి ఒక పాస్టర్ తప్పు చేస్తే అందరి ముందు ఒప్పుకోవాలి. ఎంతమందికి నేను బోధించానో అంతమంది దగ్గర ఒప్పుకోవాలి. అంతేగాని ఎవరి చెవులోనూ ఒప్పుకుంటాం కాదు. ఏమైనా అనుకోని మనుషులు, తప్పు చేసిన వాడు తన తప్పును ఒప్పుకోవాలి. ఈ మధ్య ఒక గొప్ప సేవకుడు స్వస్థతలు పరిచినప్పుడు డబ్బులు తీసుకురమ్మని అడిగినందుకు, నేను ఇలా ఇంత డబ్బు తీసుకురండి, మీకు దేవుడు అద్భుతం చేస్తాడని ప్రసంగించాను. నేను తప్పు చేశాను. నేను 20 ఏళ్ల క్రితం బైబిల్ చదివినప్పుడు వేరేలాగా అనిపించింది నాకు. ఇప్పుడు బైబిల్ చదువుతుంటే దేవుని వరము డబ్బిచ్చి సంపాదించేది కాదు, స్వస్థతలు డబ్బులతో జరిగేవి కాదు. డబ్బు మనుషుల్ని బలవంతం చేసి అడిగి తీసుకోకూడదని నాకు తెలిసింది. నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు అందరి ముందు, ఒప్పుకుంటున్నాడు అందరి ముందు. దావీదు రోజు తప్పు చేస్తే ఎవరి దగ్గర ఒప్పుకున్నారండి? సమూయేలు ప్రవక్త చెవులో చెప్పాడా? ఈరోజు మనందరి ముందు ఒప్పుకుంటున్నాడు. కీర్తన 51 చదివితే ఈ రోజున మనుషులకి తప్పు చేసేటప్పుడు లేని సిగ్గు తప్పు ఒప్పుకునేటప్పుడు ఎందుకు వస్తుంది? నిజంగా తప్పు చేయటం నీకు సిగ్గు అనిపిస్తే, ఒప్పుకోవటం నీకు సిగ్గు అనిపిస్తే తప్పు చేయకో. నువ్వు చేసే ప్రతి పాపం దేవుణ్ణి బాధ పెడుతుంది. మనుషులు ఎప్పుడు చూడకపోయినా సరే నీ ఆలోచనల్లో నువ్వు చేసే పాపం దేవునికి కనబడుతుంది. దేవుని దగ్గర ఒప్పుకోవాలి, మన పాపాలు పూర్తిగా ఒప్పుకోవాలి. నీకు చాలా పాపాలు గుర్తురావు, గుర్తుండవు.
దేవుడట మన పాపాలన్నీ మనం గుర్తు చేస్తే ఒకేసారి అమాంతంగా ఉక్కిరి బిక్కిరై చచ్చిపోతామంట. మనం తట్టుకోలేమంట మన పాపాలను మనమే. ఇంత నీచున్నా, ఇంత దుర్మార్గున్నా, ఇంత దరిద్రున్నా, ఇంత దౌర్భాగ్యున్నా అని నువ్వు తట్టుకోలేవు నువ్వు. అందుకే దేవుడు కొంచెం నీకు జ్ఞాపకం చేస్తాడు. మన పాపాల్లో సగం పాపాలు ఆయన మచ్చే పోయాడంట. నీ మనస్సాక్షిని గుచ్చే తప్పు ఒప్పుకోవటం నేర్చుకున్నప్పుడు క్లారిటీ వస్తుంది. ఒకటొకటి క్లియర్ అవుతాయి. తండ్రి, నీకు విరోధంగాను పరలోకానికి విరోధంగాను పాపం చేశాను. నీ కుమారుని అనిపించుకుంటూ నేను యోగ్యుడిని కాదు. ప్రభు దగ్గరికి వచ్చేవాడు తగ్గింపుతో వస్తే, పశ్చాత్తాపంతో వస్తే, పాపములు ఒప్పుకుంటూ వస్తే ఒక కొత్త జీవితం మనకు వస్తుందండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. రకరకాల ఇబ్బందులతో, రకరకాల కరువులతో, రకరకాల బాధలతో, అనేకమైనటువంటి సమస్యలతో చిక్కుకొని ఉన్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చారయ్యా. నీ కౌగిల్లోనికి నీ బిడ్డలను చేర్చుకో నాయన. వారి గత పాపాలన్నీ క్షమించి క్రొత్త జీవితాలు దయచేయ్యా. నూతన హృదయం, నూతన మనసు ఇస్తానన్నావే. తిరిగి వెళ్ళినప్పుడు తండ్రి, నా ప్రభు నాకు తోడున్నాడు, నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు, నా ప్రభు నా ఉద్యోగం విషయంలో సహాయం చేశాడు, నాకు రావలసిన డబ్బు విషయంలో సహాయం చేశాడు, నా ప్రభువుకు మొర్ర పెడితే నా బ్రతుకుల అద్భుతాలు చూశానని సాక్ష్యాలు చెప్పేవారిగా చేయి తండ్రి. సాతాను కట్టులో ఉన్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ బాధతో, ఏ అవసరతతో దాని దగ్గరికి వచ్చున్నారో వాటన్నిటినీ నీవు విన్నావని, చూశావని, ఎరుగున్నావని, స్వస్థపరిచావని విశ్వసిస్తున్నాం. నీవు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి విధమైన ఆటంకమును కొట్టివేసి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడినట్లుగా నీ ఆత్మను కుమ్మరించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.
ప్రతిధ్వని